రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ అంజలిని వైసీపీ నేతలు పరామర్శించారు. అంజలి ఆత్మహత్య కారణమైనటువంటి దీపక్ను శిక్షించాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఈ ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. మూడో అంశం వచ్చేసరికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి, క్రియాశీలకమైన సభ్యుడు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం. అంటే మీరు మీ పార్టీ వ్యక్తులను వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా. దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే ఇమీడియట్గా మీరు దాన్ని అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇందులో కనిపించట్లేదు. అడుగడుగున ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది. తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి. ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది? 3 men కమిటీ వేశారట డాక్టర్స్తోని. ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంతకంటే